హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో 12th క్లాస్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసమే. మీ లైఫ్ సెట్ అయినట్టే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో. స్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు 12th క్లాస్ పాస్ అయ్యి కెరియర్ ఏంటి అని నెక్స్ట్ ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీయాన్వి బ్లాగ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బై ద వే, దిస్ ఇస్ రమేష్. స్టడీడ్ బీటెక్ ఫ్రమ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ ఎన్ఐటి తిరుచిరపల్లి. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు చాలామంది 12th పాస్ అయ్యి నెక్స్ట్ కెరియర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, రెగ్యులర్ రూట్ లైక్ బీటెక్ డిగ్రీ వెళ్ళడం కంటే, సో రెగ్యులర్ రూట్లో బీటెక్ డిగ్రీ అంటే మీకు తెలిసిందే, సివిల్ మెకానికల్ డిపార్ట్మెంట్, ఇంకా వేరే ట్రిపుల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కాకుండా, డిగ్రీలో అయితే నార్మల్గా హెచ్ఈసి కోర్సెస్ కాకుండా వేరే వేరే ఇప్పుడు ట్రెండింగ్కి తగ్గట్టు వెళ్ళాలనుకుంటే మరి మీకు ఇచ్చే సలహా బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఏఐ. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఏఐ కాకుండా రెగ్యులర్ రూట్లో వెళ్ళాలనుకుంటే, డిగ్రీ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. కాకపోతే దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మనకు జాబ్ అనేది అసలు దొరకదు. సో ఇంకోటి ఏంటంటే, జాబ్లెస్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు మనం వెయిటింగ్లో. సో ఇప్పుడు ఏంటంటే, ట్రెండ్కి తగ్గట్టు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మూవ్ అయితే మీ కెరియర్ బాగుంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఏం కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది నేను మీ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో బెస్ట్ ఏఐ కోర్సెస్ ఆఫ్టర్ 12th. ఫస్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో మోస్ట్ పాపులర్ డిగ్రీ ఫర్ ఏఐ కెరియర్స్. అండ్ ఇందులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటుందంటే మీకు వచ్చేసి, సో ఏఐ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, అండ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ ఏఐ విత్ డీప్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా సైంటిస్ట్, అండ్ ఏఐ అండ్ రోబోటిక్స్, అండ్ ఏఐ ప్రాజెక్ట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు 4 years డ్యూరేషన్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మీకు బెస్ట్ ఫర్ ఏఐ ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ డేటా సైంటిస్ట్. Tech in artificial intelligence and machine learning. It is the most comprehensive path. It covers maths, algorithms and data structures and intelligent system design. And it is ideal for students with a background of physics, chemistry and maths. Second option, BCA plus AI specialization. And this is good for software and coding who want for BTech. అండ్ ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ప్రోగ్రామింగ్ ఉంటుంది, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఏఐ బేసిక్స్ ఉంటాయి, అండ్ క్లౌడ్ అండ్ డేటా ఉంటుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 3 years ఫ్రెండ్స్. బీసీఏ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎ 3-year కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ ఫోకసింగ్ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ skills. Next, third option, BSc Artificial Intelligence, and this will mainly focus on AI and data science, and this will be useful for best for AI research, analytics and machine learning engineer. Next, BSc in Artificial Intelligence and Data Science focuses heavily on data analysis, computational modeling and the theoretical foundations of AI. It oftenly opens for both science and mathematics students. Next, fourth one friends, diploma in artificial intelligence and machine learning. This is a short time course after 12th, and the duration is 6 months to 2 years friends. And this is good for fast skill learning and freelancing jobs and internship jobs. Next course, management and interdisciplinary AI courses. Duration is 3 years friends. In that we have two. First one, BBA in Artificial Intelligence. It merges business administration with AI tools and analytics. And also it is perfect if you want to apply AI to supply chain management, customer behavior and marketing trends. Second, BSc Psychology with Artificial Intelligence. It is a unique emerging cross-disciplinary degree that pairs human behavior with intelligent systems. And friends, other than this, we have online AI learning platforms
like Coursera, Udemy, Nextwave, Great Learning, Google AI courses. These are the online platforms available for learning AI. For this above courses, you have top colleges and institutes in India. So some of the government colleges you have and top universities also you have. So please choose from. For the great news friends, అప్డేట్ ఇప్పుడే వచ్చింది. నెక్స్ట్ వేవ్ నుంచి మనకు ఎగ్జామ్ ఉంది, ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 31st మే రోజు. సో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో దీస్ ఆర్ ది సమ్ ఏఐ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ అండ్ అబౌట్ డీటెయిల్స్ అండి. సో ఈ నార్మల్గా ఏఐ కాకుండా మీరు నార్మల్గా రెగ్యులర్ రూట్లో వెళ్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఫ్యూచర్లో చాలా డౌన్ ఉన్నాయి. సో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాలి. సో ఏఐ నేర్చుకోండి, ఏఐతో చాలా యూజెస్ ఉన్నాయి. సో విల్ టచ్ విత్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వేవ్ గురించి నేను మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.